ఇక పొటాషియం, మెగ్నీషియం అయితే మనకి గుజ్జు మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది అంటే పొటాషియం లోపం వల్ల అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. కాల్షియం లోపం అని చెప్తూ ఉంటారు. ఈ కాల్షియం, ఈ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం లోపం ఉండటం వల్ల జుట్టు కూడా ఊడిపోతుందండి. సో వీటన్నిటి బారి నుంచి బయటపడాలి అంటే రెగ్యులర్గా మనం ఏం చేయాలి? దోసకాయని ఆహారంలో భాగం చేసుకొని తీరాల్సిందే. సో ఇక నుంచి ఆహారంలో భాగం చేసుకోండి దోసకాయని ప్రతినిత్యం తినే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ప్రతిరోజు పెట్టండి పిల్లలకి. లేదు వాళ్ళు హ్యాపీగా తినే పని అయితే కనుక ప్రతిరోజు పెట్టండి. అట్లీస్ట్ వాళ్ళు తినకపోతే నేను చెప్పిన టిప్ని ఫాలో అయ్యి ఏ పప్పులోనో కలిపేసి దోసకాయని రెగ్యులర్గా పెట్టడం వలన మనకి పిల్లల్లో ఆహారం తినాలి అన్న కోరిక పెంచే గుణం కూడా దోసకాయలో ఉంది. ఎట్ ద సేమ్ టైం బాగా ఆకలేస్తుంది, మలబద్ధక సమస్యలు లాంటివి ఉండవు. వాటర్ పర్సంటేజ్ బాడీలో తగ్గకుండా కాపాడటంలో కూడా దోసకాయ బాగా పనిచేస్తుందట. సో నిద్రలేమి సమస్య నుంచి కూడా దూరం చేస్తుందట దోసకాయ. సో ఇన్ని సుగుణాలున్న దోసకాయని మనం ఇంకా వదిలిపెట్టడం ఎలా చెప్పండి? నిజంగా ది బెస్ట్ మెడిసిన్ అండి. మనకి ఇంట్లో ఏమీ దొరకదు. కీరాలు పెట్టుకొని లేదా ఈ దోసకాయ ముక్కలు పెట్టుకొని కొంచెం నచ్చితే కొద్దిగా తేనె లాంటిదో అలాంటిది ఏదన్నా మామూలు కూర దోసలో అలా రాసుకొని తినటం వలన అసలు కడుపు ఎంత హాయిగా ఉంటుంది, గట్ హెల్త్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. సో ఇక నుంచి ఫాలో అవుతారని అనుకుంటున్నాను, ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, మీరు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు కానీ ఇలాంటి హెల్త్ టిప్స్ కానీ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాటన్నిటినీ కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ముఖ్యంగా అసలు విషయం మర్చిపోయాను, ఈ దోసకాయ తినటం వలన బరువు తగ్గుతారు. అంటే హెల్దీగా బరువు తగ్గడానికి కూడా కీరా దోస కానీ దోసకాయ కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఇన్ని గుణాలు ఉన్న ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయటం మర్చిపోరని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.